శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి రవి బుధులే మీ దాంట్లో ఉన్నారు కదా. రవి బుధులు ఎక్కడైనా జాతకాలు కూడా చూసుకోండి. రవి బుధులు కనుక మీ రాశిలో ఉంటే వాళ్ళు సూక్ష్మ బుద్ధి గలవారని, అపారమైన విద్య వస్తుందని, అపారమైన తెలివితేటలు గలవారని చెప్తుంటాం మనం. అంతేకాదు రవి బుధుల కాంబినేషన్ వల్ల ఎప్పుడు బుధాదిత్య యోగం మీకు రాబోయే ద్వితీయ భావంలో ఉంటే వస్తుంది. కానీ రవి బుధుల కాంబినేషన్ వల్ల తెలివితేటలు అధికంగా ఉంటాయండి మీకు. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల ప్రతి తెలివితేటలు అంతేకాకుండా ఐశ్వర్యవంతులుగా ఉండడము, అలాగే స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయం, ఒక అద్భుతమైన యోగాన్ని కలిగిస్తారు రవి బుధులు. చక్కటి విద్యను కూడా ఇస్తారు. ఈ రవి బుధులే మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు. బుధాదిత్య యోగం అంటే 6వ తారీఖు నుంచి బుధుడు, 15వ తారీఖు నుంచి రవి, గురుడు కూడా ఆల్రెడీ ఉన్నాడు. అసలు ఏంటంటే బ్రహ్మాండం కాదు. రవి బుధులు ఒక అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నారు. గురుడు కూడా ఒక మంచి బ్రహ్మాండమైన యోగంలో ఉన్నాడు. అసలు ఏంటి బుధ గురులుగా కాంబినేషను ఒక మంచి యోగాన్ని ఇస్తారంటే ముందర గురుడు ప్రభావం చెప్పుకుందాం. గురుడు వలన సంపదలు పెరుగుతాయి. అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. అందరిలో అంటే స్త్రీలలోనూ పురుషుల్లోనూ కూడా శ్రేష్ఠుడు అనిపించుకుంటారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. రవి బుధులు ద్వితీయంలో ఉండడం వల్ల అపారమైన విద్య, కెమిస్ట్రీ సంబంధించిన విద్యలు వస్తుంటాయండి. అవి బాగా తెలివైన వారుగా ఉంటారు. అలాగే రవి బుధుల వల్ల మీకు ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటారు, అది బాగా విద్య వస్తుంది. గురు బుధులు కాంబినేషన్ వల్ల కూడా కొంతమందికి డాక్టర్స్ అని, ఆడిటర్స్ కానీ, ఇంజనీర్స్గా కానీ, తెలివితేట మ్యాథమెటిషియన్స్గా కానీ, ఇవి ఖచ్చితంగా మీకు బుధగురుల కాంబినేషన్ అద్భుతం. అది అంతేకాకుండా ప్రముఖమైన ఆడిటర్స్ దాంట్లో కూడా బుధగురుల కాంబినేషనే ఉంటుందండి. ధైర్యం ఎక్కువగా, ధైర్యశాలుగా మీరు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా గణిత శాస్త్రం చెప్పినట్టుగా గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రంలో బాగా రాణింపు ఉంటుంది. ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, నాట్యం కూడా చేసుకుంటారు. సంగీతము, నాట్యము, కళలందు మీకు బాగా ఇష్టమే. బుధుడు ద్వితీయ భావన ఉండండి. సెకండ్ హౌస్ ఏం కావాలని ఇంకా ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. కుజ బుధులు మళ్ళీ 3వ భావన ఉన్నారు. కుజ బుధులు కాంబినేషన్ కూడా ఒక విధంగా చాలా మంచిదే. జనరల్గా ఏంటంటే మీరేంటి కాన్సన్ట్రేషన్గా పని పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని బాగా కలవడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయండి. మీకు నిర్దేశించిన టైంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో కంప్లీట్ చేసేస్తారు. అందుకే చూడండి, ప్రముఖమైన ఇంజనీర్స్ దగ్గర డాక్టర్స్, కర్కాటక రాశి అంటే డాక్టర్సే కదా, డాక్టర్స్కి, ఇట్లాగే ఆడిటర్స్కి, వీళ్ళందరూ కూడా మీకు 3rd భావంలో కర్కాటక రాశి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అద్భుతం. అంతేకాకుండా కుజుడు 4వ భావనకు రావడము, కేతు కూడా 4వ భావన రావడం, అంత అద్భుతం ఫలితాలు ఎవరు. కాకపోతే ఏంటంటే భూముల విషయంలో కొద్దిగా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. చదువుల విషయంలో కొద్దిగా మీరు కష్టపడితే తప్ప చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మీ తల్లిగారికి ఆ ప్రేమాభిమానాలు ఎప్పుడు కూడా తగ్గవు. ఇందని చెప్పినట్టుగానే భూములు, వాహనాలు బాగుంటాయి. ముఖ్యంగా రైతులు కూడా పంటల్లో నష్టం రావడానికి కొద్దిపాటి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి మాత్రము లాసులే వస్తాయి తప్ప ప్రాఫిట్స్ రావు. ఎందుకంటే శనేశ్వరుడు మీ పంచమస్థానం చూడడమే కారణం. అంతేకాదండి, సినిమా రంగం ఉంటాం కదా మేము, కళారంగం, వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఏమీ ఉండవు. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీకు వివాహ శుభకార్యాలు మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. 7th హౌస్ లార్డ్ ఇన్ 7th హౌస్, 4th హౌస్. 7th హౌస్ లార్డ్ 4th భావన ఉంది కాబట్టి ఫారిన్ కుజుడే. చూడండి ఎంత కాంబినేషన్స్ ఎలా చెప్పుకోవాల్సి వస్తుందో. ఇలా చెప్పుకుంటేనే కదా మీకు అర్థమయ్యేది. కాంబినేషన్స్ చెప్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 7th హౌస్ లార్డ్ 4th భావన వల్ల ఫారిన్, అంతేకాకుండా 7th హౌస్ లార్డ్ 7th హౌస్ చూడడం వల్ల వివాహ శుభకార్యాలు చేస్తారు. మీరు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. మీ బిజినెస్ని విస్తరణ
బిజినెస్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రంగం అండి. కుజుడు రియల్ ఎస్టేట్ రంగమే కదా! రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరణ చేసుకుంటూ ఉంటారు. అద్భుతం. అంతే కదండి. మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ అని కొంత ఉంటాం మనం. అది బాగా కలిసొస్తుంది. కొంతమందికి న్యాయపరమైన, చట్టపరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా బయటపడ్డామంటే అష్టమ స్థానం చూడాలి, ఆరో భావం చూడాలి, అన్నిటికంటే ముఖ్యం భాగ్యస్థానం కూడా చూడాలి. ఇన్ని భావాలు చూస్తేనే మనం వాళ్ళ యొక్క ప్రభావం చెప్పగలం. సో ఏదేమైనా భాగ్యాధిపతి అయినటువంటి శని బ్రహ్మాండంగా లాభంలో ఉన్నాడు. చాలా గ్రేట్ అండి మీకు. అంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే మదర్, లక్ష్మీ స్థానం అంటాం. మదర్ కాదు, సారీ, లక్ష్మీ స్థానం అంటాం. అంటే విదేశ పర్యటన చేస్తారు. అంటే ఉన్నతమైన విద్యా రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ చెప్పాను సార్. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ అదే ఎంబీబీఎస్ కోసం అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఉంటారు కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు, వెళ్తున్నారు కూడా. అదొక అద్భుతం అండి. ఎందుకంటే భాగ్యస్థానంలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, జనాలు అందరినీ కలుస్తుంటారు, అలాగే గురువుగారిని కలుస్తూ ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. దశమ రాహువు నుండి గంగాస్థానం చేయిస్తాడు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, గంగాస్థానము, కాశీ వంటి దర్శనాలు, అలాగే ఫ్లైట్లు ఎక్కి తిరగడాలు, విమాన రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, విమాన సంస్థలు బాగా డెవలప్ అవ్వడము. ఎందుకంటే రాహు ప్రభావం కదా, కుంభరాశి కదా, వాయుతత్వ రాశి, ఇంకేం కావాలి. అంతేకాకుండా మీ జాబుల రీత్యా బాగా డెవలప్ అవుతారండి, ప్రొఫెషనల్గా బాగుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ సంస్థలు పనిచేసే వారికి మరింత అద్భుతంగా ఉంటుంది. అందుకే రాహు వల్లే కదండి మీకు పదవులు రావడానికి అవకాశం పొలిటికల్ రంగంలో. అంతేకాకుండా లాభస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఇటు బిజినెస్లోను, అటేమో ఉద్యోగాల్లోనూ బాగా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. శనీశ్వరుడు వలన మీకు చాలా యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా 12వ భావంలో ఉన్న శుక్రుడు నడుస్తారా, శుక్రుడు వల్ల కూడా మంచి జరుగుతుంది. అంటే ప్రయాణాలు అధికంగా చేయడమే కాకుండా అమ్మవారి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలని, శక్తి పీఠాలని, అలాగే గురువుగారితో వెళ్ళడము, ఇవన్నీ కూడా మీకు జాతకంలో క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీ జాతకాల ప్రకారం చూసుకోండి. ఏదేమైనా మీ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వినాయకుడిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల, అంటే 14వ తారీఖుని వినాయకుడి యొక్క సంకట చతుర్థి వస్తుందండి. ఆ రోజు వినాయకుడిని పూజించండి. అలాగే 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు కూడా స్కంద పంచమి అని వస్తుంది. ఆ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయండలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు రాహు కేతువుల మధ్యలోనే ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది, అది చెప్పాలి. ఉండిపోవడం వల్ల రాహు కేతువుకి సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోవాలి ఉంటాయి. ఎందుకంటే రాహు కేతువులు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎవరు ఎప్పుడు ఎటు పరిస్థితుల్లో సవ్యకాల సర్పదోషం అని అంటాం కదా. అందుకనే మీరు కొన్ని సందర్భాల్లో ఈ మోపితో కానీ, లేకపోతే మనం చూస్తాం తిరుపతి వెళ్తాం కదా, తిరుపతి దగ్గర మనం చేస్తూ ఉంటాం కాళహస్తి దగ్గర రాహు కేతులు పూజ చేయించుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక, అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాశుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి.
అంతేకాకుండా ఈ నెల నుంచి గొడుగు మూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్యం 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.